పార్వతీపురం మన్యం జిల్లా పట్టణ పాత రెల్లి వీధిలో పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జూన్ 4 కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక వీధిలో హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సారా విక్రయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో నిర్వహించిన తనిఖీలో అనుమతి పత్రాలు లేని 2 బైక్లను స్టేషన్కు తరలించారు. ఈరోజు పార్వతీపురం పట్టణంలో ఉన్న ఈ రైలు వీధిలో ఆర్డినెన్స్ సెట్ చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా 4వ తారీఖున కౌంటింగ్ ఉంది కనుక కొన్ని సమస్యాత్మకమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైలు వీధిలో ఆర్డినెన్స్ సెట్ చేసి ఇక్కడ ఏవైతే వెహికల్స్ రికార్డు లేకుండా ఉన్న వెహికల్స్ని ఎటువంటి అల్లర్లకు కానీ అదేవిధంగా ఇతర పార్టీల్ని వారికి ఏ పార్టీ మీద అయితే అభిమానం ఉందో ఆ పార్టీ కాకుండా వేరే పార్టీలని కించపరచడం కానీ ఎదుటి వాళ్ళని ప్రొవోక్ చేయడం కానీ కవింపు చర్యలు పాల్పడడం కానీ చేస్తే తీవ్రమైన చర్యలు చట్టరీత్యా తీసుకునే చర్యలు బాధ్యులు అవుతారని చెప్పి ప్రతి వీధిలో కూడా హెచ్చరించడం జరిగింది. ప్రజలందరితో ఇక్కడ అసెంబ్లీ చేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆ రోజు ఈ ఏవైతే సమస్యాత్మకమైన ప్రదేశాలను గుర్తించామో రేపు కూడా కార్డినెన్స్ సెర్చ్ అక్కడ కూడా చేస్తాం. ప్రతి చోట కూడా మేము కౌన్సిలింగ్ పేరుతోటి ముఖ్యంగా మెయిన్ కౌన్సిలింగ్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం మెయిన్ ఉద్దేశంతో